నమస్కారం. నేను మీ వెంకట్రావుని. ఈరోజు మీకు రామతీర్థం తిరునాళ్ళ గురించి వీడియో అందిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. చూశారు కదా అలంకరణ ఎలా ఉందో, చాలా చక్కగా చేశారు. ఆ బోర్డులు వచ్చిన భక్తులకు కనువిందు చేసే విధంగా ఉన్నవి. ఇక్కడ నుండి మోక్షరామలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్తే అక్కడ కూడా లైటింగ్ చాలా చూడముచ్చటగా ఉంది. ఒకసారి లైటింగ్ మొత్తం చూద్దాం. చూశారు కదా, ఇదే ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన లైటింగ్. చూడండి ఎంత చక్కగా చేశారు. స్వామివారికి ఎదురుగా ఉన్న లైటింగ్ బోర్డులు అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు ముగ్గురిని కరెంటు బోర్డులతోటి చాలా చక్కగా అలంకరణ చేసిన బోర్డులు ఏర్పాటు చేశారు. అవి కూడా చాలా చక్కగా ఉన్నవి. స్వామివారిని చూడండి ఎంత అందంగా కనపడుతున్నారు. ఇక మనం లోపలికి వెళ్తే చూడండి, లోపల కూడా చాలా చక్కగా అలంకరణ చేశారు. మండపం చూశారు కదా, నేను చెప్పడం కాదు, మీరే చూడండి. చూడండి పూలతోటి చాలా చక్కగా అలంకరించారు. స్వామివారిని చూడండి ఒకసారి. ఇక బయట గంగమ్మ గుడి దగ్గర అలంకరణ చూశాం కదా, ఎంత బాగుందో. గంగమ్మ గుడికి కూడా విద్యుత్ దీప అలంకరణ చాలా చక్కగా చేశారు. చూడండి ఒకసారి. అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం భక్తులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే 8 గంటలే అవుతుంది రాత్రి. ఇప్పుడే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అందువల్ల స్వామివారిని చూడటం కోసం భక్తుల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. అందుకో గంగమ్మ తల్లి గుడి పైన కూడా చాలా అలంకరణ చేశారు. మొత్తం కరెంటు కాంతులతోటి గుడి మొత్తం అలంకరించేశారు. చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. చూడండి, మొత్తం కరెంటు కాంతులతోనే చేశారు. మనం చూస్తున్న గోపురం మోక్షరామలింగేశ్వర స్వామిది. ఇప్పుడు మనం సాయిబాబా గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా విద్యుత్ దీప అలంకరణ చాలా చక్కగా చేశారు. చూశాం కదా, బయట నుంచి చూస్తే ఎలా ఉన్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల కూడా చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్క గుడి కూడా చాలా చక్కగా అలంకరించారు. విద్యుత్ దీప అలంకరణతోటి, లోపలికి వెళ్తే పూలతోటి ప్రతి ఒక్క గుడి చేశారు. అదిగో రామాలయం. ఇప్పుడు మనం రామాలయం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇదే కళ్యాణ మండపం. రామాలయం లోపల ఇదే రామాలయం లోపల కూడా చాలా చక్కగా పూలతోటి అలంకరణ చేశారు. తిరునాళ్ళ సందర్భంగా ప్రతి ఒక్క గుడి కూడా చాలా చక్కగా అలంకరణ చేశారు. చూడటానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. ఇదే రాధాకృష్ణ మందిరం. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనం ప్రభల దగ్గరికి వెళ్దాం. ఇంకా ప్రభల దగ్గరికి వెళ్ళి ఆ ప్రభలను కూడా చూద్దాం. తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి 6 ప్రభలు కూడా ఒకదానిని మించి ఒకటి అన్నట్లుగా విద్యుత్ దీపాలంకరణలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చూశాం కదా, చూడండి కరెంటు కాంతులతోటి ఎలా వెలుగుతున్నాయో. ప్రతి ఒక్క ప్రభ కూడా ఒకదానిని మించి ఒకటి, ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా ప్రతి ఒక్క ప్రభ కూడా ఏర్పాటు చేశారు. వీటిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే
తడిక ప్రభలు 6లో 4 ఉన్నవి. ఒకటి చీమకుర్తి నుంచి ఒక ప్రభ, టీడీపీ నుంచి, జనసేన నుంచి ఒక ప్రభ, వైసీపీ నుంచి ఒక ప్రభ, ఖమ్మంపాడు టీడీపీ నుంచి ఒక ప్రభ. మొత్తం 4 తడికలు కూడా 110 అడుగులు పైనే ఉన్నవి. మీరు ఆలోచించుకోండి ఒకసారి. 110 అడుగులు అంటే 110 అడుగులు పైనే చెప్పారు. నాకు తెలిసి పైనే ఉంటుంది, ఇంకా 110 కాదు, పెంచేవి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా 110 అడుగులు పైనే ఉన్నవి. 2 మాత్రం మందిరాలు కట్టారు. రాజుపాలెం ఒకటి మందిరం, ఇంకో ప్రభ మనకి పేరు తెలీదు, దయచేసి మన్నించాలి. మొత్తం 6 ప్రభలు కూడా చాలా అద్భుతంగా ఉన్నవి. చూసిన వారికి దూరం నుంచి చూస్తే మాత్రం చాలా చక్కగా అనిపించింది. ఆ దృశ్యం చూడటానికి మాత్రం చాలా చక్కగా అనిపించింది అన్నమాట. ఏంటంటే ఒక పక్క నుంచి చూస్తే మొత్తం సీరియల్ గా పెట్టేశారు. ఒక సైడ్కి మొత్తం పడమరుగు తిప్పేసి ప్రభులు మొత్తం కొంచెం లైట్ గా గుడికి చూస్తున్న విధంగా తిప్పి పెట్టినందువల్ల రోడ్డు మీద నుంచి చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు మనం ఒక్కో ప్రభ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ప్రభపై ఏర్పాటు చేసిన ప్రోగ్రాం చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి ఒకసారి. చూశారు కదా, ఇంతకంటే ఎక్కువ ప్లే చేస్తే కాపీరైట్ వస్తుంది. అందుకల్లా ఎక్కువగా పాటని ప్లే చేయలేకపోయాను. ఇప్పుడు 2వ ప్రభ దగ్గరికి వెళ్దాం. 2వ ప్రభ మీద కూడా సేమ్ డ్యాన్స్ ప్రోగ్రామే ఏర్పాటు చేశారు. అది కూడా చాలా చక్కగా అనిపించింది. ఆ డ్యాన్స్ కూడా ఒకసారి చూద్దాం. వారు కూడా ఎలా వేశారో చూద్దాం. చూశారు కదా, ఇక్కడ కూడా ప్రభను చూడండి ఎంత అందంగా ఉందో. ప్రతి ఒక్క ప్రభ కూడా చాలా చక్కగా అనిపించింది. ఇప్పుడు 3వ ప్రభ దగ్గరికి వెళ్దాం. 3వ ప్రభ మీద కూడా సేమ్ డ్యాన్స్ ప్రోగ్రామే ఏర్పాటు చేశారు. అది కూడా ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఇప్పుడు మనం 4వ ప్రభ దగ్గరికి వెళ్తున్నాం. 4వ ప్రభ దగ్గర కూడా చాలా చక్కనైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ప్రభ కూడా చాలా చక్కగా అనిపించింది. ప్రతి ఒక్క ప్రభ కూడా ఒకదానిని మించి ఒకటి అలంకరణ చేశారు. చూశారు కదా, ప్రతి ప్రభ మీద కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా చక్కగా చేశారు. చాలా బాగా అనిపించింది. ప్రతి ప్రోగ్రాం కూడా వచ్చిన వారికి చాలా బాగా అనిపించినవి. ఇప్పుడు మనం 5వ ప్రభ దగ్గరికి వెళ్ళిపోదాం. 5వ ప్రభ మీద కూడా సేమ్ డ్యాన్స్ ప్రోగ్రామే ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్యే గారు మరియు ఇతర ముఖ్యమైన నాయకులు రావటం మూలాన అక్కడ నేను వెళ్ళే టయానికి డ్యాన్స్ ప్రోగ్రాం ఆగిపోయింది. అందువల్ల డ్యాన్స్ ప్రోగ్రాం అనేది నేను షూట్ చేయలేకపోయాను. దయచేసి మన్నించండి. చూశారు కదా, ఇది కూడా చాలా చక్కగా అలంకరణ చేశారు ప్రభ. ఇప్పుడు మనం 6వ ప్రభ దగ్గరికి వెళ్తున్నాం. ఇదే లాస్ట్ ప్రభ. ఇక్కడ కూడా
డ్యాన్స్ ప్రోగ్రామే ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి అది కూడా. ప్రభలు మొత్తం చూశాం కదా, ఎంత చక్కగా ఒకదానిని మించి ఒకటి అన్నట్లుగా ఎలా కరెంటు కాంతులతోటి జిగేల్ జిగేల్మంటూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయో చూశారు కదా. ఇప్పుడు మనము ప్రతి ప్రభ దగ్గర ఉన్నటువంటి అక్కడికి తిరునాళ్ళకు వచ్చిన భక్తులందరినీ కూడా షూట్ చేసాము. చూడండి, ప్రభల దగ్గర ప్రతి ఒక్క ప్రభ దగ్గర కూడా కోలాహలంగా భక్తులు వచ్చేసారు. వేల సంఖ్యలో అనేకంటే లక్షల పైనే వచ్చి ఉంటారని అనుకుంటున్నాం. అది 1,00,000 2 లక్షలు అనేది నాకైతే ఐడియా లేదు. తిరునాళ్ళకు మాత్రం ఇంతకు ముందు కంటే మాత్రం కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. అంతకుముందు బాగా వచ్చారు, ఈసారి మాత్రం కొంచెం తక్కువగా ఉన్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల మీద, ఆటోల మీద, బైకుల మీద, కొంతమంది ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు బస్సుల మీద చాలా మంది తిరునాళ్ళకు వచ్చారు. వచ్చి ముందుగా మోక్షరామలింగేశ్వర స్వామిని, ఆ తర్వాత గంగమ్మ తల్లిని, అక్కడ ఉన్న సాయిబాబా గుడిలో స్వామిని, రామాలయాన్ని, ప్రతి ఒక్క చోట స్వాములందరినీ దర్శించుకొని తర్వాత ప్రభల దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ చూసి ఆనందించారు. ప్రతి ప్రభ దగ్గర కూడా ఒకదానికి మించి అరే అక్కడ ఎక్కువ ఉన్నారే, అక్కడగా అనుకుంటే అక్కడ మీద ఇక్కడ ఎక్కువ ఉన్నారే అనే విధంగా ప్రతి ప్రభ దగ్గర కూడా ఎక్కువగా ఉన్నారు జనం. అంటే ఒకదానిని మించి ఒకటి. ఒక ప్రభ దగ్గర 1000 అనుకుంటే ఇంకో ప్రభ దగ్గర 1100, ఇంకో ప్రభ దగ్గర 2000 అనుకుంటే ఆ ప్రభ కంటే వేరే ప్రభ దగ్గర ఇట్లా వేల సంఖ్యలో ఉన్నారు. మనం ముందుగా ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటూ ఉన్నాం, కానీ తిరునాళ్ళలో మాత్రం మనకి ఎలాంటి ఆటంకంగా లేకుండా చూసేది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్. వారికి మాత్రం మనం తిరునాళ్ళకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళం కూడా ధన్యవాదాలు చెప్పవలసిందే, చెప్పాలి కూడా. ఎందుకంటే వారు లేకపోతే మన బండ్లు ఎక్కడే ఆగిపోతాయి. అందువల్ల వారికి మాత్రం మనం అందరం కలిసి ఒకసారి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నచ్చితే వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మీ ముందుకి వస్తాను. వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. జై హింద్.